హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. పోస్ట్ ఆఫీస్ నుంచి 31,000 పోస్టులతో 10th క్లాస్ క్వాలిఫికేషన్ మీద జీడీఎస్ భారీ నోటిఫికేషన్ విడుదలైంది. పూర్తి డీటెయిల్స్ చెప్తాను, చివరి వరకు చూడండి. టాపిక్లోకి వెళ్ళే ముందు వీడియోని లైక్ చేయండి. ఛానల్ని మొదటిసారి చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే వచ్చే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకుని పెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మీరు డేట్ చూడొచ్చు. 20/08/2026. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్, డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్, జీడీఎస్ సెక్షన్ నుంచి టు ఆల్ చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్. సబ్జెక్ట్ ఏంటి? జీడీఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ టు జూలై 2026, డిస్క్రిప్టివ్ నోటిఫికేషన్ అండ్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్. జీడీఎస్ షెడ్యూల్ టు జూలై 2026కి సంబంధించి డిస్క్రిప్టివ్ నోటిఫికేషన్ అండ్ దానికి సంబంధించినటువంటి షెడ్యూల్ అనమాట. అంటే ఏ టైమ్స్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ జరుగుతుంది, ఏ టైమ్స్లో సో ఫీ పేమెంట్ చేయాలి, అది మొత్తం మనకి నీట్గా ఇవ్వడం జరిగింది. సో సార్ ఆర్ మ్యామ్, ఐ ఆమ్ డైరెక్టెడ్ టు ఫార్వర్డ్ హియర్ విత్ ద డిస్క్రిప్టివ్ నోటిఫికేషన్ ఆఫ్ ది జీడీఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ టు July 2026 ఫర్ ద ఇన్ఫర్మేషన్ ఆఫ్ all concerned. The notification will be made live for registration from August 31st, 2026, and candidates will be able to submit online applications from September 2, 2026 onwards. సో సెప్టెంబర్ 2, 2026 నుంచి ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవడానికి అవకాశం అయితే ఉంది. రేపు అంటే ఆగస్టు 31వ తేదీ నుంచి మీకు ఏంటంటే రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతుంది. ఓకేనా? నోటిఫికేషన్ అనేది వెబ్సైట్లో లైవ్ అయ్యేది, అలాగే రిజిస్ట్రేషన్ అనేది ఆగస్టు 31 స్టార్ట్ అవుతుంది. ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్ అనేది సెప్టెంబర్ 2 నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇది మనకి అఫీషియల్ నోటిఫికేషన్ అండి. సో ఇక్కడ మీరు చూడొచ్చు. సో నోటిఫికేషన్ నెంబర్ 17/12/2026, జీడీఎస్ డేటెడ్ 20th August 2026. GDS online engagement scheduled to July 2026. Applications are invited from the eligible candidates to fill vacant post of GDS, that is branch postmaster, assistant branch postmaster, ABPM or doc sevaks in different offices of the Department of Post. సో మీకు ఏంటంటే వీటికి సంబంధించి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనేది, సో ఇక్కడ మీకు టైం లైన్ షెడ్యూల్ అయితే ఇవ్వడం జరిగింది చూడండి. ఆన్లైన్ వన్ టైం రిజిస్ట్రేషన్ 31st August నుంచి స్టార్ట్ అయ్యి 19th September వరకు ఉంటుంది. ఓకేనా? సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్ అండ్ ఫీజ్ పేమెంట్ సెప్టెంబర్ 2 నుంచి సెప్టెంబర్ 21వ తేదీ వరకు మీకు ఏంటంటే ఆన్లైన్ అప్లికేషన్స్ అండ్ ఫీజ్ పేమెంట్ అనేది సబ్మిట్ చేస్తారు. నెక్స్ట్, కరెక్షన్స్ ఇన్ రిజిస్ట్రేషన్ అప్లికేషన్ ఫామ్స్ ఇంక్లూడింగ్ పేమెంట్ ఆఫ్ ది ఆన్లైన్ ఫీజ్. సో ఇది వచ్చేసి సెప్టెంబర్ 23వ తేదీ నుంచి 24వ తేదీ వరకు ఉంటుంది. రిజిస్ట్రేషన్లో ఏమైనా మిస్టేక్స్ ఉన్నా, అప్లికేషన్ ఫామ్లో ఏమైనా మిస్టేక్స్ ఉన్నా, ఇంక్లూడింగ్ ఫీజ్ పేమెంట్లో ఏమైనా మిస్టేక్స్ జరిగినా మీకు ఏంటంటే 23rd September నుంచి 34th September ఈ 2 డేస్లో మీరు ఏంటంటే కరెక్షన్ చేసుకోవచ్చు. ఓకేనా? ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఆగస్టు 31 నుంచి స్టార్ట్ అయ్యి 19వ తేదీ వరకు ఉంటుంది. ఓకేనా? అప్లికేషన్ అయితే 21వ తేదీ వరకు ఉంటుంది. సో ఇది మనకి అఫీషియల్ నోటిఫికేషన్ అండి. ఇక్కడ మీరు చూడొచ్చు, జీడీఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ నోటిఫికేషన్ షెడ్యూల్ టు July 2026 అని క్లియర్గా మనకి ఇవ్వడం జరిగింది. సో ఇక ఏజ్ లిమిట్ చూసుకుంటే మినిమం 18 years ఉండాలి ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి. మ్యాక్సిమం 40 సంవత్సరాలు. ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది, చెప్తాను దాని గురించి. సో మినిమం 18 సంవత్సరాలు నిండి 40 సంవత్సరాల లోపు ఉన్నటువంటి మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక శాలరీ డీటెయిల్స్ చూసుకుంటే బీపీఎంకి మీరు సెలెక్ట్ అయితే 12,000 రూపాయల నుంచి 29,380 రూపాయల వరకు మీకు శాలరీ రావడం జరుగుతుంది. ఇక ఏబీపీఎం లేదా డాక్ సేవకి కానీ మీరు సెలెక్ట్ అయితే 10,000 రూపాయల నుంచి 24,470 రూపాయల వరకు మీకు శాలరీ రావడం జరుగుతుంది. ఓకేనా? ఇవి మీకు శాలరీ డీటెయిల్స్. ఇవి బేసిక్ పే మాత్రమే, ఇంకా అలవెన్సెస్ అవన్నీ ఉంటాయి. సో ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉందని చెప్పాను కదా. ఎస్సీ ఎస్టీ అయితే 5 years వరకు మీకు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఓబీసీ అయితే 3 years వరకు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఈడబ్ల్యూఎస్కి ఎటువంటి రిలాక్సేషన్ ఉండదు. పీడబ్ల్యూడీ అయితే 10 years, పీడబ్ల్యూడీలోనే మళ్ళీ ఓబీసీ అయితే 13 years,
పీడబ్ల్యూడీలోని ఎస్సీ ఎస్టీ అయితే 15 ఇయర్స్ వరకు మీకు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఇక ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ చూసుకుంటే 10th క్లాస్ ఎవరైతే పాస్ అయి ఉన్నారో, జస్ట్ 10th క్లాస్ పాస్ అయి ఉంటే చాలు, వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఓకే, నీకు ఎటువంటి అర్హతలు, అడిషనల్ అర్హతలు అవసరం లేదు. 10th క్లాస్ పాస్ అయి ఉండి లోకల్ లాంగ్వేజ్ అనేది ఉండాలి. లోకల్ లాంగ్వేజ్ అనేది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వాళ్ళకి తెలుగు. మీ 10th క్లాస్ సర్టిఫికేట్లో ఆ తెలుగు అనేది ఒక సబ్జెక్ట్గా మీరు చదివి ఉంటారు కాబట్టి ఫస్ట్ లాంగ్వేజ్, సో సరిపోతుంది. ఇక సెలక్షన్ క్రైటీరియా చూసుకుంటే ఎటువంటి మార్పులు లేవండి. ఓకేనా, ఎటువంటి మార్పులు లేవు. మెరిట్ బేస్ మీదనే సెలక్షన్ ఉంటుంది. ద అప్లికెంట్స్ విల్ బీ షార్ట్ లిస్టెడ్ ఫర్ ద ఎంగేజ్మెంట్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ఏ సిస్టమ్ జనరేటెడ్ మెరిట్ లిస్ట్. ద మెరిట్ లిస్ట్ విల్ బీ ప్రిపేర్డ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ మార్క్స్ ఆబ్టైన్డ్ ఇన్ ద 10th స్టాండర్డ్. 10th స్టాండర్డ్లో వచ్చినటువంటి మార్కుల్ని లేదంటే గ్రేడ్ పాయింట్స్ని బేస్ చేసుకొని మీకు ఏంటంటే సెలక్షన్ ఉంటుంది. ఓకేనా, మీరు మార్క్స్ పెట్టి అప్లై చేసుకున్న, గ్రేడ్స్ లేదా పాయింట్స్ పెట్టి అప్లై చేసినా వాళ్ళు పర్సంటేజెస్లోకి కన్వర్ట్ చేసి మీకు ఏంటంటే రిజల్ట్ ఇస్తారు పీడిఎఫ్. సో మీకు 10 పాయింట్స్ ఉన్నాయనుకోండి, దాన్ని ఇంటూ 9.5తో మల్టిప్లై చేయండి, 95% వస్తుంది. అంటే మీకు 10thలో 95% ఉన్నట్లు. సో ఈ విధంగా మీరు క్యాలిక్యులేట్ చేసుకొని చూసుకోవాలి. మార్క్స్ ఉన్న వాళ్ళైతే మీకు వచ్చిన మార్కులు బై టోటల్ మార్క్స్ ఇంటూ 100 చేస్తే మీకు పర్సంటేజ్ వస్తుంది. హౌ టు అప్లై, ఎలా అప్లై చేసుకోవాలంటే indiapost.government.in GDS ఆన్లైన్ ఎంగేజ్మెంట్ ఈ వెబ్ పోర్టల్లోకి వెళ్ళి అప్లై చేసుకోవాలి. సో ఈ వెబ్ పోర్టల్ అనేది మీకు ఎప్పటి నుంచి ఓపెన్ అవుతుందంటే 31st ఆగస్ట్ నుంచి మీకు ఈ వెబ్ పోర్టల్లో ఈ కొత్త నోటిఫికేషన్ షెడ్యూల్ టు జూలై 2026కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది లైవ్ అవుతుంది. అప్పటి నుంచి మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, కాబట్టి నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. ఇక మీ సర్టిఫికేట్స్ అవన్నీ రెడీ చేసుకుని పెట్టుకోండి. క్యాస్ట్ సర్టిఫికేట్ లేని వాళ్ళు క్యాస్ట్ సర్టిఫికేట్ చేయించుకోండి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే లోకల్ లాంగ్వేజ్ గురించి చెప్పాలి. సో ఇక్కడ మనం ఏంటంటే కేవలం తెలుగు ఉన్నటువంటి సర్కిల్స్కే కాకుండా హిందీ ఉన్నటువంటి రిమైనింగ్ సర్కిల్స్కి కూడా మనం అప్లై చేసుకోవచ్చు. ఓకేనా, ఎందుకంటే మన 10th క్లాస్ సర్టిఫికేట్లో లోకల్ లాంగ్వేజెస్ ఏవైతే ఇక్కడ మెన్షన్ చేశారో అవి 1 లేదా 2 లేదా 3 కూడా ఉంటాయి. ఫస్ట్ లాంగ్వేజ్, సెకండ్ లాంగ్వేజ్, థర్డ్ లాంగ్వేజ్ అని, తెలుగు, హిందీ, ఇంగ్లీష్. సో తెలుగుతో పాటు హిందీ ఉన్నటువంటి, ఇంగ్లీష్ ఉన్నటువంటి లోకల్ లాంగ్వేజ్ సర్కిల్స్కి కూడా మనం అప్లై చేసుకోవచ్చండి. ఓకేనా, ఇక్కడ బీహార్ అయినా, ఛత్తీస్గఢ్ అయినా, ఢిల్లీ అయినా వీటికి కూడా అప్లై చేసుకోవచ్చు. ఓకేనా, హిందీ ఉన్నటువంటి ఏ సర్కిల్కైనా, హర్యానా అయినా, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ అయినా, ఎందుకంటే అయితే మనం అక్కడికి వెళ్ళి జాబ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, అక్కడ అప్లై చేసుకున్నామంటే మనకు అక్కడే పోస్టింగ్ వస్తుంది. ఓకేనా, కాబట్టి అది కొంచెం చూసుకొని జాగ్రత్తగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువ మంది నార్త్ ఈస్ట్కి అప్లై చేయాలనుకుంటుంటారు, ఎందుకంటే అక్కడ పోటీ తక్కువ, పోస్టులు ఎక్కువ ఉంటాయి. అయితే ఇక్కడ బోత్ హిందీ ఆర్ ఇంగ్లీష్ అండ్ గారో అని మెన్షన్ చేశారు. సో హిందీ, ఇంగ్లీష్తో పాటు గారో అయినా, ఖాసీ అయినా ఏదో ఒక అక్కడ ఉన్నటువంటి లోకల్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి. కాబట్టి ఇక్కడ మీరు అప్లై చేసినా మీకు పోస్టింగ్ అయితే ఇవ్వరు. ఎందుకంటే హిందీ లేదా ఇంగ్లీష్, దాంతోపాటు గారో లేదంటే ఖాసీ అక్కడున్నటువంటి లోకల్ లాంగ్వేజెస్ అనేవి మీకు వచ్చి ఉంటేనే మీరు అప్లై చేసుకోవడానికి ఉంటుంది. సో మీకు నార్త్ ఈస్ట్లో నాగాల్యాండ్ ఉంది, అక్కడ హిందీ లేదా ఇంగ్లీష్ మాత్రమే ఉంది, దానికి అప్లై చేసుకోవచ్చు. అలాగే మణిపూరి ఉంది, మణిపూరిలో మణిపూరి ఆర్ ఇంగ్లీష్ అని మెన్షన్ చేశారు కాబట్టి ఇది కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకేనా, అరుణాచల్ ప్రదేశ్ అప్లై చేయలేరు మళ్ళీ, ఎందుకంటే బోత్ హిందీ ఆర్ ఇంగ్లీష్ అండ్ ఎనీ ఆఫ్ ది 23 డైలెక్టీస్ అంటే మాండలికాలు, అక్కడ లోకల్లో ఉన్నటువంటి మాండలికాలు అనేవి ఏదో ఒకటి వచ్చి ఉండాలి. కాబట్టి ఇలా జాగ్రత్తగా చూసుకుని అప్లై చేసుకోవాలి. నేను చెప్తాను, మీరు నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. సో ఇది ఫ్రెండ్స్, ఓవరాల్గా మనకి జీడిఎస్ షెడ్యూల్ టు నోటిఫికేషన్కి సంబంధించి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే వచ్చే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.